మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రణరంగం ముగిసింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతినా లేక విశాఖపట్నమా అనేది కూడా జూన్ 4న తెలియబోతుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే తన ఫోకస్ మొత్తం మళ్ళీ అమరావతి మీద పెడుతుంది. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో తన పరిపాలనకు గుర్తుగా అమరావతిని ఒక ఐకాన్ సిటీగా నిర్మించాలని కలలు కన్నారు. బహుశా ఈసారి తమ గవర్నమెంట్ వచ్చినట్లయితే ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన తప్పులు సరిచేసుకుంటూ ముందుగా అమరావతిని అఫీషియల్ రాజధానిగా అనౌన్స్ చేసి దాని యొక్క సరిహద్దులను నిర్ణయించి గెజిటెడ్ నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా రాజధాని నిర్ణయించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అని అనుకుంటే మళ్ళీ కొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ అనౌన్స్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అమలుపరిచినట్లయితే అది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రభావం చూపుతుంది. అటువంటి సిచ్యువేషన్లో అమరావతిని ఐకాన్ రాజధానిగా తీర్చిదిద్దాలి అని కలలు కన్న చంద్రబాబు గారి ఆశలు ఎంతవరకు సఫలీకృతం అవుతావో ఈ పరిస్థితిలో చెప్పడం చాలా కష్టం. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి విశాఖపట్నం రాజధానిగా చేయటానికి తన వంతుగా అన్ని ప్రయత్నాలను చేస్తుంది. రాజధాని విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ టెక్నికల్ గా రాజధాని మార్పు అనే పదం వాడకుండా విశాఖపట్నం నుంచి తన పరిపాలనను సాగించవచ్చు. అమరావతి లాగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి నిధులతో పెద్దగా సంబంధం లేకుండా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత సౌలభ్యం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే విశాఖపట్నం నుంచి తన పరిపాలనను సాగించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవటం జరిగింది. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని భవిష్యత్తు జాతకం కూడా తెలియబోతుంది. ఆంధ్ర ప్రజల మధ్య ఉన్న రాజధాని సమస్యను ఈ ఎన్నికల రిజల్ట్ నిర్ణయించబోతున్నవి. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియటంతో పాటు ఏపీ రాజధానిగా ఏ ప్రాంతం ఉండబోతుందో కూడా తెలియబోతుంది. ఈ ఎన్నికలు ఆంధ్ర ప్రాంత ప్రజలలో కొందరికి స్వీట్ పంచగలిగితే మరి కొందరికి హార్ట్ పంచబోతుంది. ఎవరు స్వీట్ తినబోతున్నారు, మరి ఎవరు ఆడు తినబోతున్నారు? లెట్ us watch.